బ్రదర్స్కు ప్రయోజనకరంగా ఉండేటట్లుగా, చర్చ్లో బ్రదర్స్కు ప్రయోజనకరం ఉండేటట్టుగా కొన్ని మాటలు చెప్పాలని నేను, ఎందుకంటే బాధ్యత వాళ్ళది కనుక. వెంటనే మీకేమనిపించవచ్చు, చర్చి బాధ్యతలు మా నెత్తి మీద పెడతాడు ఆయన అని అనుకుంటారు. వెంటనే భయం అవుద్ది మీకు. చర్చి బాధ్యతలు ఏం పెట్టను, కొంచెం వాక్యం ఆలోచించండి. మీ మీద ఎంత బాధ్యత ఉంది, మీ మీద ఎంత బరువు ఉందో నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. సిస్టర్స్ కూడా జాగ్రత్తగా వినండి. 8వ అధ్యాయం 18వ వచనం. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటివలే స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలగజేయవాడు ఆయనే. చాలు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. మరియు దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకొనుటకును, తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వల్ల కలిగినది అనుకొనవలెను. చాలు. ఈ రెండు మాటలు మనసులోకి తీసుకోండి. సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఈ రెండు మాటలు మనసులో తీసుకోండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనంలో ఆయన అన్న మాట ఏంటంటే, మీరు భాగ్యము సంపాదించుటకై మీకు సామర్థ్యం కలుగ చేయువాడు ఆయనే. ఈవేళ ప్రతి తండ్రితో దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రతి తల్లితో మాట్లాడుతున్నాడు. మీరు భాగ్యం సంపాదించుకొనుటకు, ఆయన అంత చక్కగా మాట్లాడుతుంటే, మీకు సామర్థ్యం కలుగ చేసిన వాడు ఆయనే. దేవుడు సామర్థ్యం కలుగ చేయకపోతే ఒక వ్యక్తి కుటుంబంలోకి భాగ్యం రాదు. ఇది మొదటి మాట. 2, ఇక్కడి ప్రసంగి గ్రంథంలోకి వస్తే దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధినిచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకు ఇచ్చాడు. ఆ భాగము అనుభవించుటకు అన్నపానములు పుచ్చుకొనుటకును, తన కష్టార్జితమందు సంతోషించుటకు వీలు కలగ చేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వల్ల కలుగుచున్నది అంటాడు. నువ్వు తినే అన్నం, నువ్వు కట్టుకునే బట్ట, నువ్వు ఉంటున్న ఇల్లు మనకు భాగ్యం అని మనం అనుకుంటే, అది సంపాదించుకోవడానికి అనుగ్రహం ఇచ్చింది ఆయనే, ఆ సామర్థ్యం ఇచ్చింది ఆయనే. ఆయన కానీ ఆ సామర్థ్యం ఇవ్వకపోతే నీకు ఇల్లు లేదు, నీకు నీడ లేదు, నీకు నీకు అన్నపానాలు తినగలిగి సంతోషించగలిగినటువంటి అనుభవం లేదు. అందులో సంతోషం నీకు ఉండదు. కనుక దేవుడు, నువ్వు ఈరోజు నీ బిడ్డలు సుఖంగా ఇంత తిని త్రాగి మంచిగా సంతోషంగా ఉంటున్నారు అని అంటే, ఎవరు అనుగ్రహించింది అనంటే దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యం. ఎందుకు ఈ రెండు మాటలు మీతో చెప్తున్నానంటే, ఈ రోజున తండ్రులు ఎంత కష్టపడుతున్నారో అందరికీ తెలుసు. ఇక్కడ కూర్చున్న ఏ తండ్రి కూడా కష్టం లేకుండా కూర్చోలా. ఏ తండ్రి శ్రమించకుండా ఉట్టిగానే నోట్లోకి ఫుడ్ పోవట్లా. ప్రతి తండ్రి కష్టపడుతున్నాడు. తండ్రికి తగ్గట్టుగా తల్లి కష్టపడుతూనే ఉంది. ఆ కష్టం, ఆ సంపాదన దేవుడిచ్చిన సామర్థ్యం వల్ల మాత్రమే అని నమ్మాలి మీరు. నేను ఈ వాక్యాన్ని రాసుకునేటప్పుడు నాకు తమ్ముడు రాంబాబు గుర్తొచ్చాడు. రాసుకుంటానే ఉన్నాను, నా మైండ్లోకి వచ్చాడు. ఆ పిల్లోడు ఇంతింతలా మూటలు వేసుకొని ఆ బండి మీద ఎలా పెట్టుకుంటాడో, ఆ సంతల్లో ఎలా తిరుగుతాడో, ఎలా కష్టపడతాడో, అసలు అవన్నీ చూస్తుంటే భయం వేసింది. గుండె నొప్పి మనిషి, గుండె జబ్బు మనిషి,
ఎలా? మన పిల్లలు సైకిల్ వేసుకొని పాతిను కొనుక్కోవడానికి వెళ్తుంటే ఆ సామర్థ్యం ఎవరిచ్చారు? ఆ కష్టం ఎవరిచ్చారు? ఆ పరిస్థితులు ఎవరిచ్చారు? దేవుడు సామర్థ్యం ఇచ్చాడు, అందువల్లనే తిని సంతోషించగలుగుతున్నాం అనే మాట ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. క్రైస్తవుల కొరకు ప్రత్యేకంగా ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను అనంటే, మన కొరకు ఎందుకు చెప్తున్నానంటే, అందరం క్రైస్తవులమేనా, అందరం మంచి క్రైస్తవులమా అంటే కాదు. మన క్రైస్తవ్యంలో విభాగాలు ఉన్నాయి. నామకార్థ క్రైస్తవులు, కొద్దో గొప్ప ఎదిగిన క్రైస్తవులు, శేషంలో ఉన్న క్రైస్తవులు. 3 రకాల క్రైస్తవులు ఉన్నారు మన సంఘంలో. అన్ని సంఘాలలో, అన్ని సార్వత్రికంగా ఎన్ని స్థానిక సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలలో నామకార్థంగా మాత్రమే వచ్చిపోయే విశ్వాసులు ఉన్నారు. ఒకటి నామకార్థ విశ్వాసులే వాళ్ళు. 100 సార్లు వందల సార్లు గుడికి వచ్చినా వాళ్ళు నామకార్థ క్రైస్తవులే. వాళ్ళలో ఎదుగు బొదుగు ఏం ఉండదు. వాళ్ళు కూడా క్రైస్తవులే, వాళ్ళు కూడా చర్చ్ బిలీవర్సే. వాళ్ళని కూడా సంఘ సభ్యులు అనడానికి, వాళ్ళు చచ్చిపోతే వాళ్ళని సమాధి చేయడానికి, వాళ్ళ ఇళ్లలో పెళ్లిళ్ళు చేయడానికి, వాళ్ళకి సంబంధించిన అన్ని చేయడానికి సంఘం ముందుకెళ్తుంది. నామకార్థ క్రైస్తవులు అయినా సరే క్రైస్తవులు వాళ్ళు. రెండోది కొద్ది గొప్ప ఎదిగిన క్రైస్తవులు. వాళ్ళకి ఇంత ప్రార్థన వచ్చు, ఇంత వాక్యం వచ్చు, ఇంత వాక్యం వల్ల ఆసక్తి ఉంటుంది, ఆశ ఉంటుంది. అలా ఎదిగిన పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళని ఎదిగిన క్రైస్తవ సంఘం అనొచ్చు వాళ్ళు, ఆ క్రైస్తవులు వాళ్ళు. ఇంకా కొంచెం లోపలికైతే ఎదిగిన వారిలో ఇంకా కొంచెం ఎదిగిన వాళ్ళని శేషం అంటారు. ఆత్మలో ఎదిగినటువంటి అనుభవం వాళ్ళది. వాళ్ళు శేషంలో ఉంటారు. వాళ్ళు ఈ అనుభవం కలిగినటువంటి వాళ్ళు కూడా ఈ 3 రకాల క్రైస్తవులు ఉంటారు. ఈ 3 రకాల క్రైస్తవులకు ఒక మాట చెప్తున్నాను నేను. ఏంటి అనంటే, భాగ్యం సంపాదించుకోవాలి అనే ఆశ ఉంటుందా? నామకార్థ క్రైస్తవులైనా, కొద్దో గొప్ప ఎదిగిన వారైనా, శేషంలో ఉన్నవాళ్ళైనా, ఈ 3 రకాల క్రైస్తవులకు భాగ్యం సంపాదించుకోవాలనే ఆశ ఉంటుందా? ఉండదా? ఉంటుందా? ఉండదా? ఎవరు మాట్లాడలేదేరా? ఉంటుంది కదా, ఎవరికైనా ఉంటుంది. కామన్ ఏంటంటే భాగ్యం అనేది అందరికీ కావాలా? తిని సంతోషించాలనే ఆలోచన అందరికీ రావాలా? తిని సంతోషించాలి అని అనుకున్నప్పుడు అందరికీ రావాలా? ప్రసంగ గ్రంథంలో అన్నాడు కదా నేను. సో అది దేవుని ఆశీర్వాదం వల్లే వస్తుంది అనే మాట ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. అయితే ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నాను అని అంటే, నామకార్థ క్రైస్తవులకు ప్రార్థన మీద ఇష్టం లేకపోవచ్చు, వాక్యం మీద ఇష్టం లేకపోవచ్చు, క్రైస్తవ సంఘ క్రమాన్ని కూర్చున్నటువంటి పద్ధతులు వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు. ఎవరికి? నామకార్థ క్రైస్తవులకు. వాళ్ళు వస్తారు, ఎట్లా పోతారు, వెళ్ళిపోతారు అంతే. వాళ్ళకి పెద్ద ఏం పట్టింపు ఉండదు. జస్ట్ వస్తారు, కూర్చుంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళకి పెద్ద పట్టింపు ఉండదు వాళ్ళకి. కొంచెం ఎదిగిన వాళ్ళకైతే అక్కడ ప్రార్థన ఉంది, వెళ్ళాలి, స్త్రీల కొడుకు ఉంది, వెళ్ళాలి, బైబిల్ స్టడీ రోజు వెళ్ళాలి అని వాళ్ళకు కొంచెం ఆసక్తి పెరుగుద్ది. వాళ్ళు వస్తారు, మిగతా వాళ్ళు రారు. నామకార్థంగా ఉండేవాళ్ళు రావడానికి ఇష్టపడరు. కానీ ఎదిగిన వాళ్ళు వెళ్ళడానికి ఒకవేళ అవకాశం లేదనుకోండి, ఏదైనా ఉద్యోగం, ఊరు, లేకపోతే ఇంకోటి ఉంటే టైంకి అవకాశం లేకపోతే రాలేరు. కానీ వాస్తవంగా వాళ్ళ లోపల కొద్ది గొప్ప ఆసక్తి ఉంటుంది, వాళ్ళు వస్తారు, వాళ్ళకి అది అవసరం. ఇక శేషం అంటారా, వాళ్ళకి ఆత్మ సంబంధమైనవన్నీ కూడా కావాలి. వాళ్ళు శేషంలో ఉంటారు. వాళ్ళకు ఏ ప్రార్థన కూడికలో చూసినా వాళ్ళు కనబడతారు. ఎక్కడ బైబిల్ స్టడీ అంటే అక్కడ ఉంటారు, ఎక్కడ మీటింగ్ అంటే అక్కడికి వస్తారు, వాళ్ళు సువార్త చేస్తారు, ప్రార్థనలకు వెళ్తారు. అన్ని విషయాల్లో సంఘ కాపరికి సహకారులుగా ఉంటారు. అది వాళ్ళ పద్ధతి. వాళ్ళు శేషంలో నిలిచిన వాళ్ళు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఇప్పుడు ఆత్మ సంబంధమైన విషయాలు నామకార్థ క్రైస్తవులకు కొద్ది గొప్ప ఎదిగిన వారికి ఉండకపోవచ్చు గాక. కానీ నా పాయింట్ ఏంటంటే, మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, ఆర్థిక సంబంధమైన ఆ భాగ్యం అందరికీ అవసరం. ఎవరికైనా భాగ్యం కావాల్సిందే. ఎవరైనా తినాల్సిందే, ఎవరైనా బట్టలు కట్టుకోవాల్సిందే, ఎవరింట్లోనైనా పెళ్ళిళ్ళు, ఎవరింట్లోనే మంచి చెడులు, ఎవరింట్లోనైనా చదువులు, అందరి ఇళ్లలో లోక సంబంధంగా ఏమేమి అవసరతలు ఉన్నాయి అందరి కుటుంబాల్లో ఉంటాయి. కాబట్టి అందరికీ కామన్గా కనబడేది ఏంటంటే ఆర్థిక పరిపుష్టి.
ఆర్థిక పరిపుష్టి. ఆర్థికంగా మనం బలవంతులం కావాలి. ఆర్థికంగా మనం ఒకరికంటే ఎక్కువగా నేను సంపాదించాలి, ఒకరికంటే నేను బాగా కనబడాలి, ఒకరికంటే నేను బాగుండాలి అనే ఆలోచనలు అందరికీ ఉంటాయి. ఒకవేళ శేషంలో ఉన్నవాళ్ళు ఏమున్నా లేకపోయినా మేము దేవుణ్ణి ఆరాధించుకుంటూ దేవునితో మేము గడుపుతామండి అనగలిగిన వాళ్ళు ఉన్నారు, లేరని నేను చెప్పడంలా. శేషంలో ఉండేవాళ్ళు మాత్రం అలా అనుకుంటారు. అయినా సరే వాళ్ళకి ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు ఇంతగానో ప్రార్థన చేస్తావు కదా అమ్మాయి, నువ్వు ఇంతగానో ప్రార్థన చేస్తావు కదా అన్న, నువ్వు ఇంత ప్రార్థన చేసుకునే నీకెందుకు ఇన్ని కష్టాలు వస్తాయని ఎదుటివాడు అడుగుతుంటే ఒకసారి బయటికి అనలేకపోయినా లోపల ఏదో బాధేస్తుంది. అవును కదా, నాకు కూడా ఇంత ఉంటే బాగుండేదే, వాళ్ళకు భక్తిహీనుడికి డబ్బులు ఎక్కువ ఉన్నాయి, నేను ఇంత భక్తి చేస్తాను, నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ కన్నీళ్ళు అనే ఒక భావన ఆ వ్యక్తి కలుగుతుంది. అంటే ఫైనల్గా నేనేం చెప్పబోతున్నాను అనంటే, ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఒక ఆర్థిక సంబంధమైన పరిపుష్టి అనేది, ఆర్థిక సంబంధమైన విషయాలలో ఒక ఎదుగుదల అనేది నామకార్థ క్రైస్తవుడికైనా కావాలి, కొద్ది గొప్ప ఎదుగుతున్న వాడికైనా కావాలి, శేషంలో ఉండే ఆత్మ సంబంధమైన విశ్వాసులకైనా కావాలి. ఎవరికైనా ఆర్థిక పరిపుష్టి అనేది అవసరం. అది లేకపోతే బిడ్డల్ని చదివించుకోలేం, అక్కరలు తీర్చుకోలేం, అవసరాలు తీర్చవు. అందుకే ఇక్కడ నేను ఈ మాటలు చెప్పాలని అనుకుంటున్నాను. డబ్బు లేనివాడు, సామెత ఉంది కదా, డబ్బు లేనివాడు డుబ్బుకు కూడా పనికిరాడు అని. డబ్బు లేనివాడు డుబ్బుకు కూడా పనికిరాడు. సో డబ్బు కావాలా, ఎవరికైనా డబ్బు కావాలా. డబ్బు కావాలి అని అంటే మరి ఏంటి పరిస్థితి? డబ్బు కావాలి, డబ్బు సంపాదించాలి. నామకార్థ క్రైస్తవుడు డబ్బు సంపాదించుకోవాలి, ఎదిగిన వారు సంపాదించుకోవాలి, ఆత్మీయంగా ఫలించిన వారు సంపాదించుకోవాలి. డబ్బు కావాలి. డబ్బు కావాలంటే ఏం చేయాలి అంటే, ఒకటే, సామర్థ్యం కలగజేసే దేవుని మీద ఆధారపడాలి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనంలో ఆశీర్వాదం కలగజేసే దేవుని మీద ఆధారపడాలి. ఆశీర్వాదం కలగజేసేవాడు సామర్థ్యం ఇచ్చేవాడు, ఆయన సామర్థ్యం ఇచ్చే దేవుడు ఆయన. 2 మాటలు గుర్తుపెట్టుకోండి నాన్న. సామర్థ్యం ఇస్తే నువ్వు సంపాదించుకుంటావు, ఆయన ఆశీర్వాదం ఇస్తే నీ దగ్గర ఉంటుంది. ఆయన ఆశీర్వదిస్తే నీ దగ్గర డబ్బు ఉంటుంది, లేకపోతే ఉండదు నీ దగ్గర. ఈ మాటలు కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రతి విశ్వాసికి ఎక్కడుండాలి మైండ్? ఎక్కడుంటుంది మైండ్ అని అంటే, ఆర్థికంగా నేను నిలవబడాలనే ఆశ అందరికీ ఉంటుంది. నేను ఆర్థికంగా సమాజంలో నేను ఆర్థికంగా నిలబడాలి అనే ఆశ అందరిలో ఉంటుంది. అది అందరిలో రావాలి, ఉంటుంది. దాన్ని సంపాదించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి, సామర్థ్యాన్ని దేవుణ్ణి అడగాలి. అది సంపాదించుకోవడానికి సామర్థ్యం దేవుణ్ణి అడగాలి, ఆశీర్వదించమని దేవుణ్ణి అడగాలి, దేవుని మీద ఆధారపడాలి. ఇది నేను చెప్పబోయే మాట. మొట్టమొదట నీకు ఏదైనా కావాలి దేవుని దగ్గర నుంచి, ఆ సామర్థ్యం, సంపాదించుకునే సామర్థ్యం. కానీ రెండోది, నిలిచే ఆ సంపాదన నిలిచే ఆశీర్వాదం నీకు కావాలంటే దేవుని మీద మాత్రమే నువ్వు ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడకపోతే నీ సామర్థ్యం ఎంత, నీ జ్ఞానం ఎంత? నువ్వు ఒక దాంట్లో పెట్టుబడి పెడతావు, పోగొట్టుకుంటావు, ఆ డబ్బులు నీకు రావు. అందుకని దేవుడు నీకు ఆ జ్ఞానం, దేవుడు నీకు ఆ సామర్థ్యాన్ని ఇవ్వాలి. ఆర్థికంగా స్థిరపడాలి విశ్వాసి అనంటే దేవుడి మీద ఆధారపడాలి, దేవుని ఆశీర్వాదాన్ని కోరుకోవాలి, దేవుని మీదనే ఆధారపడాలి. ఇది నేను చెప్పాలనుకుంటున్న మొదటి మాట. అందరికి ఉంటుంది ఆశ. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు, మీరు చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదువునాను, త్వరగా చదువు చెల్లి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించము రండని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. చాలానా
తర్వాత మాట కూడా చదువులే, ఎందుకని మంచిది. ఇప్పుడైతే మీరు మీ డంభముల యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయమంతయు చెడ్డది. చాలు చాలు. ఇక్కడ 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 మీకు ఒక మంచి పాఠం నేర్పుతాను నేను మీకు. డబ్బులు సంపాదించే వాళ్లకు, డబ్బు కోరుకునే వాళ్లకు, భాగ్యం నాకు కావాలనుకునే వాళ్ళందరికీ ఒక మాట చెప్తాను నేను. ఆడవాళ్ళ మగవాళ్ళ అని కాదు, అందరికీ డబ్బు కావాలనేది ఫైనల్గా మనకు వచ్చిన రిజల్ట్. ఎవరికైనా డబ్బు కావాలి, ఎవరికైనా డబ్బు కావాలి. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది ఎంత జాగ్రత్తగా మనం చేసుకోవాలో ఇక్కడ అంటాడు ఆయన. నేడైనను రేపైనను ఒక పట్టణానికి వెళ్ళి డబ్బు సంపాదించుకుందాం అనుకుంటాడంట ఆయన. ఒక సంవత్సరం వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందాం రండి అని చెప్పుకుని వారులారా అంటూ వాళ్ళకి చెప్తున్నాడు. లాభం సంపాదించుకుందాం రండి అని చెప్పుకునే వాళ్లకు దేవుడు చెప్తున్న మాట. ఈ మాటలు జాగ్రత్తగా వినండి మీరు. అయితే రేపేమి సంభవించునో నీకు తెలీదు. ఏమంటాడు? రేపేమి సంభవించునో నీకు తెలీదు అంటూ ఏమన్నాడు? మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు అంటూ. క్రైస్తవుడు అవుతే, నా మాట వినాలి, ఇక్కడ నుంచే చెప్పాలనుకుంటున్నాను. నువ్వు క్రైస్తవుడు అవుతే, నువ్వు నామకార్థ క్రైస్తవుడువా, నువ్వు ఎదిగిన క్రైస్తవుడువా, నువ్వు ఫలించిన క్రైస్తవుడువా, నువ్వు ఎవరన్నగా నీకు ఈ డబ్బు కావాలి, నీ బిడ్డల్ని పోషించుకోవడానికి, నువ్వు ఉండడానికి, నువ్వు బ్రతకడానికి, భూమి మీద ఉన్నంతకాలం నీవు లోకంలో కనబరుచుకోవడానికి నీకు డబ్బు కావాలి అనంటే దేవుడు ఏమంటున్నాడంటే, క్రైస్తవుల కొరకు చెప్తున్న మాట ఏంటనంటే, కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి అది ఇది చేతుమని చెప్పుకొనవలెను అన్నాడు. ప్రభు చిత్తమైతే అనే పదాన్ని వాడాడు. మీరు చేస్తున్న వ్యాపారాలలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు అని అంటే, నువ్వు క్రైస్తవుడు అయితే తండ్రి చిత్తం కావాలి. నీ వ్యాపారానికి తండ్రి చిత్తం తోడవుతే నీకు డోకా ఉండదు. తండ్రి చిత్తం లేకుండా నీ స్వచిత్తానుసారంగా నువ్వు వెళ్ళేటట్లయితే అది నీకు ప్రమాదం. అందుకనే తండ్రి చిత్తాన్ని బట్టి వ్యాపారం చేస్తావో, ఉద్యోగం చేస్తావో, కూలి చేస్తావో, మరొకటి చేస్తావో అందులో ఏముండాలి అని అంటే తండ్రి చిత్తం అయి ఉండాలి. రెండో మాట అన్నాడు అక్కడ, ఇప్పుడైతే బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీ డంబముల యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయమంతయు చెడ్డది. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, తండ్రి చిత్తం లేదు అనుకోకుండానే, తండ్రిని గురించిన ఆలోచన, దేవుని గురించిన ఆలోచన లేకుండా డబ్బులు సంపాదిస్తారు చాలామంది డబ్బులు సంపాదిస్తారు. అయితే డబ్బులు సంపాదించిన తర్వాత నాకేంటి అని మీసం మేలేస్తారు. నాకేం తక్కువ లేదు, నాకు కావలసినంత ఉంది. వాడు అనుకున్నాడు కదా, లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఏమనుకున్నాడు? నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, ఇదిగో కొట్లు పెద్దవి చేసుకో, బ్రతుకు కాలం అంతటికి చాలినంత ధనం ఉంది అని అతిశయపడతాడట. డబ్బులున్న వాళ్ళు చాలా మందికి ఏముంటుందనంటే అతిశయం ఉంటుంది. నేను చెప్పేది కాదు, వాక్యం చెప్పే మాట చెప్తున్నాను. మళ్ళీ నేను చెప్పాను అనుకుంటే మీరు బాధపడతారు. మీరు బాధపడకూడదు. అందుకనే చెప్తున్నాను, తండ్రి చిత్తానుసారంగా, దేవుని చిత్తానుసారంగా మీకు సంపాదన వస్తే ఆ సంపాదనను బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తారు. అప్పుడు దేవుని వల్లనే జరిగింది, ఇదంతా నాకు దేవుడి వల్ల కలిగింది అని దేవునికి కృతజ్ఞత చెల్లిస్తారు. అలా కాకుండా నీ స్వార్థంతో, నీ జ్ఞానంతో, నీ కష్టంతో నేను సంపాదించుకున్నాను అని అనుకుంటే ఆ అతిశయం చెడ్డది. డబ్బులున్నాయి కాబట్టి ఏమైనా చేస్తాను అని అనుకుంటావు నువ్వు. ఎప్పుడు క్రైస్తవ విశ్వాసులు ఆ మాట అనుకోకూడదు. ప్రభు నేర్పుతున్నాడు ఈ మాట. నీకుండని, డబ్బులుంటే సంతోషం, దేవుడు నీకు డబ్బులు కలగజేస్తున్నాడు, ఉండనివ్వు. కలిగిన డబ్బును బట్టి దేవుని చిత్తం వలన నాకు ఇది వచ్చింది, దేవుడు సామర్థ్యం వల్ల నాకు ఇది వచ్చింది, దేవుని ఆశీర్వాదం వల్ల నాకు వచ్చింది అనే భావన నీకుంటే అది నీకు నిలుస్తుంది. నువ్వు దాన్ని బట్టి అతిశయపడాలి. అతిశయించువాడు ప్రభువుని బట్టి, కృప చూపే వాని బట్టి అతిశయపడాలి. ఇది ప్రభు చెప్తున్న వాక్యం. కానీ మనం ఏమనుకుంటామంటే, డబ్బు ఉంది కదా, నేను ఎలాగైనా బ్రతకగలను, నేనేమైనా చేయగలను, నా దగ్గర కావలసినంత ఉంది
అనే భావన నిన్ను గర్విష్టిగా మారుస్తుంది. అందుకనే ఈ మాట చాలా క్లియర్గా చెప్పాడు. ఏమని పద, ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుతున్నారు. ఇట్టి అతిశయం చెడ్డది కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగూ చెయ్యని వానికి పాపము కలుగును అంటాడు. సరే, నేను దాని దగ్గర కూడా నువ్వు మేలైంది చేస్తావా చేయమని నేను పక్కన పెట్టట్లే. నేనేమంటున్నానంటే, నీ డబ్బు సంపాదన, నీకు సంపాదన అవసరమే, సంపాదించు, కానీ అది తండ్రి చిత్తానుసారంగా జరుగుతుందా లేదా. 2, నీకు కలిగిన దాన్ని బట్టి నువ్వు గర్వపడుతున్నావా? దేవుడు నీకు సామర్థ్యం ఇస్తే వచ్చింది అనుకుంటున్నావా? దేవుడు ఆశీర్వదిస్తే వచ్చింది అనుకుంటున్నావా? దేవుని చిత్తం వల్ల వచ్చింది అనుకుంటున్నావా లేదా అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన సంగతి. నీ కలిగే డబ్బులో దేవుని చిత్తం అవుతే నీకు వచ్చింది అని నువ్వు అనుకుంటే, ఇది నా దేవుని చిత్తం వల్ల నాకు ఈ 10 రూపాయలు నా చేతికి వచ్చాయని అనుకోవాలి. నువ్వు ఈ 10 రూపాయలు సంపాదించుకోవడానికి దేవుడు నాకు సామర్థ్యం ఇచ్చాడు కనుక నేను సంపాదించాను అనుకోవాలి. 3, ఆయన నన్ను ఆశీర్వదించాడు కాబట్టి ఇది నా దగ్గర ఉంది అని అనుకోవాలి. ఈ 3 మాటలు నీ మనసులోకి వస్తే అది ఎప్పటికైనా నీకు ఆశీర్వాదం. అప్పుడు డమ్మంగా ప్రవర్తించవు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడవు, నువ్వు జాగ్రత్త పడతావు. నోరు తూలనాడి గబాలను ఒక మాట నువ్వు ఎన్నడూ అనవు. జాగ్రత్తగా నిన్ను నీవు పోషించుకుంటావు, నీ బిడ్డల్ని పోషించుకుంటావు, విధేయతతో పోషించుకుంటావు, దీనుడివై పోషించుకుంటావు. ఆ అనుభవం దేవుడు నీకు ఇస్తాడు అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు చాలా సంగతులు అసలు ఈ ఆర్థిక పరిపుష్టిని గురించి ఒక బైబిల్ స్టడీ పెట్టుకోవాలి మనం. అన్ని సంగతులు ఉన్నాయి మనకు దీని మీద. సరే, ఇప్పుడు ఇవాళ ఫాదర్స్ డే కాబట్టి ఎందుకో చెప్పాలని అనిపించింది నాకు. ఫాదర్స్ డే కాబట్టి ప్రతి తండ్రికి అసలు డబ్బు ఎలా వస్తుంది, డబ్బులు మీరు ఎలా సంపాదిస్తున్నారు, మీరు ఎలా మీ బిడ్డలకు ఇంత భోజనం పెట్టగలుగుతున్నారు, ఎలా అని అంటే మీరు అనుకోవచ్చు నేను కష్టపడుతున్నాను కాబట్టి అని. కాదు, నువ్వు నిజం కష్టపడిన మాట వాస్తవం, కానీ సామర్థ్యం ఇచ్చేవాడు ఆయన. దేవుని చిత్తం దానిలో ఉంది, దేవుని ఆశీర్వాదం దానిలో ఉంది కనుక అది నీ దగ్గర ఉంది. ఇది నువ్వు గ్రహించాలని నేను మొదట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు పాత నిబంధన కాలంలో అబ్రహాముతో ఒక మాట చెప్పాడు. మీరు చూడండి, 15వ అధ్యాయం, ఆదికాండం 15వ అధ్యాయంలో ఒక మాట ఆయన చెప్పాడు. మీరు చూడండి, రైట్, 14వ వచనం చూడమ్మా. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. చదువు. నీవు క్షేమముగా నీ చాలే. ఇక్కడ అంటాడు, ఇక్కడ దేవుడు అబ్రహాంతో ఒక వాగ్దానం చేశాడు. అబ్రహాంతో వాగ్దానం చేసినప్పుడు 400 ఏండ్లు ఐగుప్తు దేశంలో నీ పిల్లలందరూ శ్రమపడతారు, 400 సంవత్సరాలు శ్రమపడతారు. అయితే 400 ఏండ్ల తర్వాత నేను వారిని బయటికి తీసుకొస్తా. బయటికి వచ్చేటప్పుడు ఇక్కడ అన్నాడు, 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేను తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. 400 ఏండ్లైనాయి. మీరు ఇశ్రాయేలీయుల చరిత్ర మీకు తెలుసు, అందరికీ తెలుసు. 430 ఏండ్ల తర్వాత 400 ఏండ్లలోనే, ఆ 400 ఏండ్లలోనే మీరు మరొక మాట మీరు చదవండి, 47వ అధ్యాయం, ఆదికాండం 47వ అధ్యాయం 27వ వచనం. త్వరగా చదవాలి, టైం లేదు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశమందలి గోషేను ప్రదేశంలో నివసించిరి. అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగిలి విస్తరించిరి. చాలు. ఇప్పుడు గోషేన్లో ఉన్నారు. ఐగుప్తు దేశంలో బానిసలే, కానీ ప్రారంభ దినాలలో యోసేపు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో గోషేనులో వాళ్ళు చాలా ఆస్తి సంపాదించుకున్నారు. ఎక్కడ? ఐగుప్తు దేశంలో వాళ్ళకి ఇవ్వబడిన స్థలంలో వాళ్ళు దీవించబడ్డారు. వాళ్ళ పిల్లలు కూడా, వాళ్ళ సంతానం కూడా విస్తరించబడింది. ఆస్తి విస్తరించబడింది, సంతానం విస్తరించబడింది. అంటే ఆర్థికంగాను కుటుంబ పరంగాను దీవించబడిన జనాంగం ఎవరు? ఇశ్రాయేలీలు. ఆ తర్వాత యోసేపును కానీ ఎరుగనటువంటి ఒక రాజులు వచ్చారు. ఆ తర్వాత ఫరోలు వచ్చారు. యోసేపుని ఎరుగని రాజులు వచ్చారు, దేవుని ఎరుగని మూర్ఖులు వాళ్ళు.
వాళ్ళ కాలంలో శ్రమ పట్టబడ్డారు. ఇశ్రాయేలీయులు శ్రమ పెట్టబడ్డారు. సంతోషంగా ఉండవలసిన వారు, ఆనందంగా ఉండవలసిన వారు, ఆర్థికంగా పరిపుష్టి కలిగిన వాళ్ళు ఒక్కసారి కొలాప్స్ అయిపోయారు. వాళ్ళని పాలించి వాళ్ళని శ్రమ పెట్టడానికి రాజులు వచ్చారు. ఆ ఫరో రాజు వాళ్ళని శ్రమ పెట్టాడు. కాళ్ళ కింద వాళ్ళ ఐగుప్తు సైనికుల ఇనుప కాళ్ళ కింద నలిగిపోయారు. చాలా శ్రమ పెట్టారు. ఆ శ్రమ తీరిన తర్వాత దేవుడు ఒక రోజు వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. మీరు చూడండి, ఇప్పుడు 12వ అధ్యాయం, నిర్గమాకాండం 12వ అధ్యాయం, నిర్గమాకాండం 12వ అధ్యాయం 35వ వచనం 36వ వచనం. ఇశ్రాయేలు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకొనిరి. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలగజేసిన గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి. దేవుడు ఎప్పుడు ఇచ్చాడు వాగ్దానం? ఎవరికి ఇచ్చాడు వాగ్దానం? అబ్రహాంకి ఇచ్చాడు. 400 ఏళ్ళు మీ పిల్లలు శ్రమ పట్టబడతారు, కానీ అక్కడి నుండి వచ్చేటప్పుడు నేను వాళ్ళని ఆస్తికర్తలుగా చేసి తీసుకొస్తానన్నాడు. ఒక బానిసకు ఆస్తి అవసరమా? ఒక బానిసత్వానికి అలవాటు పడ్డారు వాళ్ళు, బానిసలు, ఆ దేశంలో బానిసలు. కానీ దేవుడు వారిని బానిసలుగా ఉంచాల. ఈ రోజున మనం పుట్టుకతో పేదవాళ్ళం ఉన్నాం. మనం పుట్టుకతోనే పేదవాళ్ళం. మన బ్యాక్గ్రౌండ్ అంతా మన తండ్రులు, మన తాతలు అష్ట కష్టాలు పడి మనల్ని ఒక స్థాయికి తీసుకొని వచ్చారు. వాళ్ళ కష్టాలు మనం చూస్తే ఏంటి అసలు, మనకేంటి, మాకేంటి బాధలు, మాకేంటి కష్టాలు అని అనిపిస్తుంది. మా వయసులో ఉన్న వాళ్ళం, పెద్దవాళ్ళం, మేము ఒక్కోసారి మాట్లాడుకుంటుంటే మాకెంత బాధేస్తుందో. మా తండ్రులు మాకేం పెట్టలా, వాళ్ళు గంజి పోస్తే తాగాం, హాస్టల్లో పడేస్తే పురుగులు ఇలా నల్లటి పురుగులు ఇలా తిరుగుతుంటే ఆ పురుగులు అటు పక్కన పెట్టి ఆ గంజి దాగి చదువుకున్న అనుభవాలు మావి. చాలా కష్టపడి చదువుకున్నాం మేము ఆ దినాల్లో. అలాంటి అనుభవాలు కలిగిన మేము ఈరోజు ఆర్థికంగా ఇలా ఉండడానికి గల కారణాలు చూస్తే చాలా ఉన్నాయి. అది వేరే సంగతి, పక్కన పెడతాను నేను. వీళ్ళు ఆ దేశంలో బానిసలుగా ఉండిపోయారు. కానీ దేవుడు విడిపించిన రోజున వాళ్ళు ఏమేమి తీసుకొని వచ్చారు చూడండి. ఇక్కడ ఎంత మంచి మాట మాట్లాడాడు. 35, యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తర్వాత మీరు దీనిని ఆచరించవలను. 36. ఇశ్రాయేలు మోషే మాట చెప్పున చేసి ఐగుప్తుల యొద్ద నుండి వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకొనిరి. అట్లు వారు యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలగజేసిన గనుక వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. చూడండి, ఇక్కడ ఒక మాట, సామర్థ్యం కలగజేయవాడు దేవుడే అన్నాడు కదా. ఇక్కడ అంటాడు, ఐగుప్తీయులో చెవుల దిద్దులు అడిగితే ఇచ్చారు, ముక్కుపోగులు అడిగితే ఇచ్చారు, మెడలో గొలుసులు అడిగితే ఇచ్చారు, ఏం అడిగితే వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే అప్పటికి 9 తెగుళ్ళు అయిపోయినాయి. ఐగుప్తు దేశంలో అప్పటికి 9-10 తెగుళ్ళు అయినాయి. వినండి, నా మాట వినండి. మీరెంత త్వరగా ఈ దేశం వదిలిపెట్టిపోతే మేము అంత బాగుంటాం రా బాబు, మీరు అసలు ఒక్కరు కూడా వదిలిపోండి అన్నాడు. మేము వెళ్ళాలంటే మీ నగలు ఇవ్వాలన్నారు వీళ్ళు. మేము ఈ దేశం వదిలిపోవాలనంటే మీ ఆస్తి మాకు ఇవ్వాలన్నారు. అంటే ఒరే బాబు, మేము చావడం కంటే మా ఆస్తి మాకెంత గొప్ప, కాబట్టి మాకు ఆస్తి అక్కర్లేదు, మీకు ఇచ్చేస్తున్నామని చెవుల ముక్కులైనా నగలైనా దాచుకున్నాయైనా అన్నీ ఇచ్చేశారు. అవన్నీ తీసుకొని వాళ్ళని దోచుకొనిరి అని మాట ఉంది ఇక్కడ. ఏముంది? అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి. ఐగుప్తీయుల్ని దోచుకొని వచ్చారు. ఎంత వెండి బంగారాలు తీసుకొచ్చారో తెలుసా మీకు? చెప్పలేనంత వెండి బంగారాలతో వాళ్ళు వచ్చారు. దేవుడు ఎందుకు అట్లా దోచుకొని ఇచ్చాడో తెలుసా? 400 సంవత్సరాలు దరిదాపుగా వెట్టి చాకరీ చేయించుకున్నారు వాళ్ళతో. వాళ్ళ ఇనుప బూట్ల కింద అణగదొక్కారు. ఆ కూలి అంతా వడ్డీ, చక్రవడ్డీ, బారు వడ్డీ అన్నీ ఇచ్చి తీసుకొచ్చాడు. అందుకని ఇక్కడ వారికి కటాక్షము చూపెను అని ఉంది. ఇక్కడ వాళ్ళు వీళ్ళని చూడగానే కటాక్షం పుట్టిందంటే తీసుకుపోడరా బాబు, తీసుకోడరా, భయం వేసింది, కటాక్షం ఇంది. 2 సంగతులు. మొట్టమొదటి భయం వేసింది, మీరు ఇక్కడ ఉంటే మా పిల్లలు చచ్చిపోతారని భయం వేసింది. రెండోది, మీరు ఇన్నాళ్ళు మాకు బూడిగం చేశారు, కష్టపడ్డారు, ఇదిగో మీ మీద మేము కటాక్షం చూపుతున్నాం, ఈ వెండి బంగారాలన్నీ తీసుకొని వెళ్ళిపోండి అని ఇచ్చేశారు. దేవుడు ఎలాంటి వ్యక్తి అనంటే, నీ ఇంట్లో ఇవాళ ఇంత బంగారం ఉంది,
ఒకనాడు పుస్తెల తాడు కూడా లేదు నీ ఇంట్లో, ఒకనాడు పసుపు తాడేసుకొని బ్రతికావు, ఒకనాడు తినటానికి తిండి లేదు నీ ఇంట్లో, ఒకనాడు నీ జీవితంలో ఏదీ లేదు. ఈవేళ కొద్దో గొప్పో ఇంత మంగళసూత్రమో లేకపోతే ఇంత వెండో ఇంత బంగారమో ఇంత నీ ఇంట్లో ఉంది అని అంటే దేవుడు చూపిన కటాక్షం, దేవుడిచ్చిన సామర్థ్యం. ఇవాళ అది మనం మర్చిపోతున్నాం ఈ రోజున. ఒకనాడు చినిగిన బట్టలు, ఒకనాడు చినిగిపోయిన జాకెట్లు వేసుకొని బ్రతికినాం మన జీవితాల్లో. ఒకనాడు తినడానికి భోజనం లేదు మన ఇళ్లలో. కానీ ఈవేళ ఎవరి మెడలో చూసినా ఇంత బంగారం కనబడుతుంది. ఎలా కనబడుతుంది? దేవుని కటాక్షం. ఐగుప్తీయులు ఇశ్రాయేలు దోచుకొని రావడానికి కారణం ఏంటి? దేవుని కటాక్షం. దేవుడు చూపించాడు. దేవుడు ఈమని చెప్తేనే ఇచ్చారు వాళ్ళు, లేకపోతే ఇవ్వరు వాళ్ళు. అంత వెండి బంగారాలతో వాళ్ళు బయటకు వచ్చారు. గుర్తుపెట్టుకోండి, ఇవాళ ఆస్తి అంతస్తులు పెరిగాయి అని అంటే నీ సామర్థ్యం అనుకోవద్దు, దేవుని చిత్తం అనుకో, దేవుడిచ్చిన సామర్థ్యం అనుకో, దేవుని ఆశీర్వాదం అనుకో, దేవుని కటాక్షం అనుకో. నిన్ను నీవే గొప్ప చేసుకుంటే అర్థమేముంది? ఆ అతిశయము చెడ్డది రాయబడింది. ఆ అతిశయం చెడ్డది. చెడ్డ అతిశయం కాదు. నీకు దేవుడిస్తేనే నీకు వస్తుంది అనే భావం నీకుంటే దేవుని ఎడల కృతజ్ఞత నువ్వు చెల్లిస్తావు. నీకు నువ్వు సంపాదించుకోవాలంటే ఏమీ సంపాదించలేవు. దేవుడు సామర్థ్యం ఇస్తున్నాడు, దేవుని చిత్తమైంది, దేవుని ఆశీర్వాదం ఉంది నీ డబ్బు మీద, నీ నగ మీద, నీ ఇంటి మీద, నీ బిడ్డల మీద దేవుని ఆశీర్వాదం ఉంది. దేవుడు నీ ఇంటి మీద కటాక్షం చూపుతున్నాడు. ఐగుప్తీయులకు వీళ్ళ మీద కటాక్షం పుట్టింది కదా నాన్న, అందువల్ల కదా ఏదడిగితే ఇచ్చారు. వాళ్ళని దోచుకొని రావడానికి కటాక్షమే కారణం. ఇది మనం గమనించాలి ఖచ్చితంగా. ఇప్పుడు వాక్యం ఒక మాట ఏం చెప్తుందని అంటే చాలా సంగతులు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ అధ్యాయం 17వ వచనం చూడమ్మా. 6వ అధ్యాయం 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే, సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని అంటాడు. దేవుని మీద నమ్మిక ఉంచాలా. సమస్తాన్ని ధారాళంగా ఇస్తున్న దేవుని మీద నమ్మకం ఉంచాలా. నేను కష్టపడుతున్నాను. ఏం కష్టపడుతున్నావు? కూలివాడు ఉదయం 6 గంటలకు లేచి రాత్రి 10 గంటల వరకు పని చేస్తూనే ఉన్నాడు. మరి వాడికి రాని డబ్బు నీ దగ్గరికి ఎందుకు వస్తుంది? వాడికి లేని బంగారం నీ ఇంట్లో ఎలా వచ్చింది? వాడికి లేని ఇల్లు, వాకిళ్ళు, భవంతులు నీకెలా వచ్చాయి? ఆలోచన చేయండి. దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. మంచి మాట చెప్తాను చూడండి, మంచి మాట చెప్తాను. పౌలు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ తన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఎందుకనగా నీకు ఆధిక్యము కలగజేయవాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? పొందియుండియు పొందనట్టు నీవు అతిశయింపనేలా? ఇదివరకే మీరేమియూ కొదువులేక తృప్తులైతిరి, ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి, మమ్మును విడిచిపెట్టి మీరు రాజులైతిరి. అవును, మేమును మీతో కూడా రాజుల మగునట్లు మీరు రాజులగుట నాకు సంతోషమే కదా. నేను అదంతా వద్దులే కానీ 7వ వచనం చదువు చాలరా, చెప్తాను నేను. ఎందుకనగా నీకు ఆధిక్యము కలగచేసిన వాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? పొందియుండియు ఆగమ్మా పొందియుండియు పొందనట్లు నీవు అతిశయింపనేలా అన్నాడు. ఇక్కడ మాట చెప్తున్నాను, నా మాట వినాలి. వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించుకునే వాళ్ళైనా, ఉద్యోగాలు చేసి డబ్బు సంపాదించుకునే వాళ్ళైనా, కష్టం చేసి డబ్బులు సంపాదించుకునే వాళ్ళైనా, కూలి చేసి డబ్బులు సంపాదించుకునే వాళ్ళైనా, ఎవరైనా మనందరికీ అర్థం కావలసిన విషయం ఏంటంటే ఇక్కడ అంటాడు, ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగ చేయవాడెవరు? ఈ ఘనత నీకెక్కడిది? ఈ ఆధిక్యత నీకెక్కడిది?
ఏరా అనేవాళ్ళు, ఏరా పోరా అనేవాళ్ళు ఇవాళ ఏమండి అని ఎందుకు పిలుస్తున్నారు? ఎక్కడి నుంచి వచ్చింది పేరు? ఏరా తూరా అని మాట్లాడి మనల్ని తక్కువ చేసేవాళ్ళు ఇవాళ ఏమండి అనే పదం ఎందుకు వస్తుంది వాళ్ళ నోట్లో? దేవుడు ఆధిక్యత కలగజేసినందువల్లనే, దేవుడు ఆధిక్యత కలగజేసినందువల్ల నీకు ఆ ఘనత వచ్చింది. ఇక్కడ ఇంకొక మాట అంటాడు, అద్భుతమైన మాట మాట్లాడాడు. ఎందుకనగా నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఈ మాట బైబిల్లో, అందరి బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. పరుని వలన నీవు పొందనిది ఏది? ఎక్కడి నుంచి వస్తుంది నీ చేతిలోకి? డబ్బు ఎలా మారకం వస్తుంది నీ చేతిలోకి? నీ మారకం ఎలా అయింది? హలో, అర్థమవుతుందా? మారకం ఎలా అయింది? పరుని వలన నీకు కలుగుతుంది. ఒకని ద్వారా నీ చేతిలోకి డబ్బులు వస్తున్నాయి, మరొకటి ద్వారా నీ చేతిలోకి డబ్బులు వస్తున్నాయి, మరెవరి ద్వారానో నీకు డబ్బులు వస్తున్నాయి. పరుని వలన నువ్వు పొందనిది ఏది? ఎలాంటి మాట? నన్ను చెట్టు ఏమైనా కాసిందా బిడ్డ? మన ఇంట్లో ఏమైనా డబ్బుల చెట్టు ఉందా? మన ఇంట్లో డబ్బుల చెట్టు ఉందా? ఎవరి వల్ల వస్తుంది? పరుని వలనే. పరుని వలన నీకు ఆ డబ్బు నీ చేతికి అందుతుంది, ఆ నగ నీకు వస్తుంది, ఆ ఇల్లు నీకు వస్తుంది, ఆ స్థలం నీకు వస్తుంది, ఆ ఆలోచన నీకు వస్తుంది. ఇవన్నీ కూడా పరుని వలన నువ్వు పొందుకుంటున్నావు. అందుకని ఎక్కడ అతిశయపడాలి? నువ్వు అతిశయపడడానికి ఏముంది? దేవుడు ఎవరి ద్వారా ఇప్పిస్తున్నాడు? పరుని ద్వారా దేవుడు నీకు ఇప్పిస్తున్నాడు. ఎదుటివాడి ద్వారా నీ దగ్గరికి వస్తున్నాయి. గుర్తుపెట్టుకో, నువ్వు అతిశయించడానికి ఏమీ లేదు ఇడా. నువ్వు గర్వపడడానికి ఏమీ లేదు. బుద్ధిహీనులమై గర్వపడుతున్నాం ఈ రోజున. ఇంగిత జ్ఞానం లేకుండా నాకేంటి అనే గర్వం, అహంభావం మనలోకి వస్తుంది. ఎన్నడూ రానియొద్దు. మనకొచ్చేదంతా దేవుడు పరుని ద్వారా మనకి ఇప్పిస్తున్నాడు. అవునా కదా? నువ్వు గుర్రం వేసుకొని వెళ్తావు, ఎవరు? అవునా? నువ్వు వ్యాపారం చేస్తున్నావు, ఎవరు వచ్చి కొనాలి నీ దగ్గర? అంతే, పరుడే కదా. అంతే, దేవుడు ఎవరు ఏది చేసినా, ఆ బాబు మెడిసిన్స్ అమ్ముతున్నాడు, పరుడే రావాలా, డబ్బులు ఇవ్వాలా? అంతే. నీ ఇంట్లోకి ఒక రూపాయి వచ్చిందనంటే పరుని ద్వారా నీ ఇంట్లోకి వస్తుంది. అసలు ఈ ఆలోచనే రాదు మనకి. నేను సంపాదించాను. ఏంటి మనం సంపాదించేది? దేవుడు నీ కొరకు ఎంతమంది పరులను దాచిపెట్టాడో నిన్ను నీ బిడ్డల్ని పోషించడం కోసం, నిన్ను నీ బిడ్డల్ని ఆశీర్వదించడం కోసం, నిన్ను నీ బిడ్డలకు నువ్వు పెంచుకోవడం కొరకు సామర్థ్యం అన్ని ఇచ్చిన దేవుడు కటాక్షం చూపిస్తున్నాడు. ఐగుప్తీయులకు ఆయన కటాక్షం ఇవ్వకపోతే ఆ కటాక్షం ఇశ్రాయేళ్ల మీద చూపించుండేవారు కాదు, వాళ్ళని దోచుకొని వచ్చి ఉండేవారే కాదు. దేవుడు ఎంత మంచి దేవుడు. నీ కష్టం ఎన్నడూ వృధా కాదు. ఇక్కడ మనం ఒక మంచి పాఠం నేర్చుకోవాలి. నువ్వెంత కష్టపడ్డావో ఆ కష్టాన్ని దేవుడు ఎన్నడూ వృధా పోనివుడు. కష్టానికి తప్పకుండా ఫలితాన్ని ఇప్పించే దేవుడు. నువ్వు కష్టపడు, నీకు ఖచ్చితంగా ఆ అనుభవం వస్తుంది. కొన్ని అనుభవాలు వేరువేరుగా ఉంటాయి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం చదువున. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వం చేయును. అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి. ఒక మాట చెప్తాను, ఈ సూత్రం పాటించండి. ఎవరు ఎప్పుడు అప్పు చేయకండి. నేను 5 సంగతులు చెప్పాను మీకు ఇక్కడ. 1, సామర్థ్యం కలగజేయవాడు దేవుడు. 2, ఆశీర్వాదం ఇచ్చేవాడు దేవుడు. దేవుని చిత్తం వల్లనే నీకు అది వస్తుంది. 4, కటాక్షము చూపించేవాడు. 5, పరుని వలన నీకు సమస్తాన్ని ఇస్తున్నవాడు. ఎన్ని సంగతులు చెప్పాను? 5 సంగతులు చెప్పాను.
ఈ 5 మాటలు మనసులో పెట్టుకోండి. ఎప్పుడైనా ఈ 5 మాటలు గుర్తుపెట్టుకోండి. నీ వల్ల కాదు. పరుడొచ్చి అన్న ఇగో ఈ 100 రూపాయలు తీసుకున్నా, అన్న ఈ 1000 రూపాయలు తీసుకోమన్నా అని అంటున్నాడంటే దేవుడు పరుని ద్వారా నీకు ఇప్పిస్తున్నాడు. నీ కొరకు, నీ బిడ్డల కొరకు, నీ కొరకు, నీ బిడ్డల కొరకు. దేవుడు ఇన్ని ఇస్తున్నాడు కదా, మరి అప్పెందుకు? దేవుడు నీకు ఇస్తున్నప్పుడు అప్పెందుకు చేస్తున్నావు? ఆర్థికంగా క్రైస్తవుడు ఆర్థికంగా నిలదొక్కుని సమాజంలో నిలవబడాలి అని అంటే అప్పు చేయొద్దు. ఎందుకు అప్పు చేయొద్దు అంటున్నాడంటే దేవుడు, ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వం చేస్తాడు. డబ్బున్నవాడు ఎప్పుడు కూడా బీదలను అనగదొక్కుతూనే ఉంటాడు. డబ్బున్నవాడు ఎప్పుడైనా డబ్బున్నోడే. అప్పు తీసుకునేవాడు అప్పిచ్చిన వానికి దాసుడవుతాడు. నువ్వు ఎవరి దగ్గర అప్పు తీసుకున్నావో వాడు నిన్ను రూల్ చేస్తానే ఉంటాడు. కళ్ళెర పెడతానే ఉంటాడు, అడుగుతానే ఉంటాడు. నిన్ను ఏరా అంటాడు, తూరా అంటాడు, ఇంటి ముందు నిలబడతాడు, వాకిలి ముందు నిలబడతాడు, అదంటాడు, ఇదంటాడు, రకరకాలుగా బెదిరిస్తాడు. అప్పిచ్చిన వాడు నిన్ను రకరకాలుగా నడి బజార్లో నిలబెడతాడు. అందువల్ల క్రైస్తవుడు అప్పు తీసుకోకుండా జాగ్రత్త పడాలి. అది ఎంత మంచి అనుభవం, ఎంత మంచి అనుభవం. ఒక ఆయన అన్నాడు, ఒక పాస్టర్ గారు, మంచి పాస్టర్ గారు, ఆయన పెద్ద ఆయన అన్నాడు, నేను ఆ రోజే రాసుకున్నాను ఈ మాట. ఆంధ్ర, మన కృష్ణ, గుంటూరు ఆ జిల్లాల వాళ్ళు అంటారంట, పొలం అమ్మైనా పలావ్ తినాలరా అంటారంట వాళ్ళు. పొలం అమ్మైనా పలావ్ తినాలరా అంటారంట. ఆంధ్ర తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు అంటారంట కదా, పుష్టి అమ్మైనా సరే పులస చేప తినాలరా అంటారంట. తెలంగాణ వాళ్ళు, రాయలసీమ వాళ్ళు అంటారంట, అప్పు చేసైనా పప్పు కూడా తినాలరా అంటారంట. మీకు అర్థమవుతుందా? ఏం చేస్తే బాగు చెప్పండి. ఇప్పుడు అప్పు చేసి అవసరమా? అప్పు చేసి పప్పు కూర తింటాం అవసరమా? పుస్తెలు అమ్మి పులస కూర తింటాం అవసరమా? పొలం అమ్మి పలావు తింటాం అవసరమా? దేవుడు నీకు అనుగ్రహించిన దానిలో జాగ్రత్త పడడం నీకు చేతగాక నువ్వు లోక సంబంధమైన స్టేటస్ని మైండ్లో పెట్టుకుంటున్నావు. వాళ్ళకంటే నేను గొప్పవాడిని కావాలి, వాళ్ళకంటే నేను గొప్పవాళ్ళని కావాలి, వాళ్ళకంటే నేను గొప్పవాళ్ళని కావాలి. దేవుడు వాళ్ళకి సామర్థ్యం ఇచ్చాడు, వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు. నీకు ఆ సామర్థ్యం కలుగజేసిన రోజు నువ్వు అక్కడికి వస్తావు. కానీ ఇక్కడ పోటీ ఏంటి అనంటే వాళ్ళకంటే ముందు నువ్వు పరిగెట్టాలా. అందువల్ల నువ్వు అప్పులు చేసుకుంటున్నావు. 2 రేకులు ఇల్లు వేసుకొని, రేకులతో 2-3 గదులు కట్టుకొని నీ భార్య బిడ్డలతో కడుపు నిండా అప్పు లేకుండా నువ్వు బ్రతకలేవా అనంటే బ్రతకగలవు. కానీ అట్లా అవ్వదు. ఎందుకంటే నీ తోటోళ్ళు డాబాల్లో ఉంటున్నారు, 2 అంతస్తుల భవనంలో ఉంటున్నారు. వాళ్లకు లాగా నువ్వు కావాలి. అప్పుడు ఏం చేయాలంటే అప్పు చేయాలి. ఆర్థిక శాస్త్రమే చెప్తుంది ఎప్పుడు అది మంచిది కాదు, అది ఎప్పుడు మంచిది కాదు. నీకున్న దానిలో సర్దుకోవడం అనేది నువ్వు నేర్చుకోవాలి. ఈ మధ్య ఇలాంటి పిల్లగాళ్ళకు ఏంటి, మా ఆవిడొచ్చాడా, మా శాంబాబు వచ్చాడా, ఇవాళ రాలేదు, వాడు వస్తే ఇవాళ బాగా తిడదాం అనుకుని వాళ్ళు. నేను క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తున్నారు వీళ్ళు పిల్లగాళ్ళు. క్రెడిట్ కార్డ్స్ వచ్చాయి, నీ దగ్గర ఉన్నాయా? చెప్పులే, అబద్ధం అడగ. ఈ మధ్య పిల్లగాళ్ళకి క్రెడిట్ కార్డ్స్ బ్యాంక్ వాడు ఉట్టిగానే పిలిచి, క్రెడిట్ కార్డుకు మీకు అవకాశం ఉందండి, క్రెడిట్ కార్డు తీసుకోండి, ఎప్పటికైనా పనికొద్దని వాడు తెగ మొబైలైజ్ చేస్తాడు. నాకైతే 100 ఫోన్లు వచ్చినాయి. నా దండం పెడితే నాకు ఇప్పటికే బోల్డ్ అయినరా బాబు, నీ కార్డు వద్దు, ఏమవుతుంది, ఇంతవరకు ఎప్పుడు తీసుకోలే. క్రెడిట్ కార్డు ఉంటే ఏమవుద్ది, శోధన ఎక్కువైంది. అంతేగానా? అది కొనుక్కోవాలా, ఇది కొనుక్కోవాలా. మీ అందరికీ తెలుసు, నేను చెప్పడానికి బ్యాడ్గా చెప్పాలని కాదు. ఫ్రిడ్జ్ కొంటాడు, కారు కొనుక్కుంటాడు, ఇల్లు కొనుక్కుంటాడు, మరేదో కొనుక్కుంటాడు, అన్నీ కొనుక్కుంటాడు. అన్నిటికీ ఈఎంఐ. అంతేనా? ఈఎంఐనా? ఈవీఎం కాదు, ఈఎంఐ. ఈ అమ్మ అన్నట్టుంది నాకు ఆ మాట, అట్టుంది ఆ మాట. ఆడన్నిటికీ పెట్టేస్తాడు, క్రెడిట్ కార్డు కట్ చేస్తాడు, అన్నీ ఇంట్లో పెడతాడు, అన్నీ అప్పులే.
టెన్షన్ పెరుగుద్ది, బుర్ర పాడైపోద్ది, బీపీ పెరుగుద్ది, రోగం వచ్చుద్ది, మంచాలు పడతారు, చచ్చిపోతారు. లేరా? మన కళ్ళ ముందు ఇలా జరిగిన వాళ్ళు లేరా? పేరు చెప్పను, మీకు అందరికీ తెలుసు. ఎందుకు చచ్చిపోయారో కూడా తెలుసు మీకు. అంత అవసరమా? ఎక్కడి నుంచి వచ్చావు? నీ బ్రాటప్ ఏంటి? కూలీ నాలి చేసుకునే బ్రతుకు ఒక్కసారి మేడ మీదకి ఎగరాలనంటే ఎక్కడి నుంచి ఎగుతావు? దేవుడు సామర్థ్యం ఇస్తే, దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు కటాక్షం చూపిస్తే, దేవుని చిత్తం అవుతే, దేవుడు పరుల ద్వారా నీకు ఇప్పిస్తే నువ్వు ఖచ్చితంగా దీవించబడతావు. కానీ నువ్వు అదేది చూడవు, అదేది చూడవు. నీ అంతట నువ్వు పరిగెడతావు. ఎక్కడికి పరిగెడతావు? ఎక్కడికి పరిగెట్టేది? చాలా ప్రమాదకరమైనటువంటి అనుభవాలు గుండా నువ్వు వెళ్తావు. నీకు దీవెన ఏంటి? నష్టపోయేది ఎవరు? భార్య బిడ్డలకు తర్వాత ఎన్ని, ఈ ముసలోడు చచ్చేది చావకుండా అప్పులన్నీ నా తల మీద పెట్టి చచ్చాడు రా ఈ ముసలోడు అని చెప్పి రేపు పొద్దున పిల్లలు తిట్టుకోవడానికా? రేపు నీ పిల్లలు వాళ్ళ మీద నువ్వు పెట్టే బరువుని మోయలేక వాళ్ళు సతమతం అవడానికా నువ్వు అప్పులు చేసేది? వాళ్ళ కారు కొంటావు, షెడ్లో పెడతావు. దేనికది? కారు కొంటివి, షెడ్లో పెడతావి. దేనికది? ఒక ప్లాన్ ఉండాలా. ఆర్థికంగా మనం నిలబడాలి అని అంటే ఒక ప్లాన్ ఉండాలి. ఇవాళ 5 లక్షలు 10 లక్షలు పెట్టి కారు కొనే బదులు ఆ 5-10 లక్షలు పెట్టి ఒక 2-3 సెంట్లు స్థలం తీసుకుంటే అది 2-3 సంవత్సరాలలో 10 లక్షలు అవుద్ది, 11 లక్షలు అవుద్ది, 20 లక్షలు అవుద్ది. అట్లా పెట్టుబడి పెట్టుకో, నీకు దీవెనకరంగా మారుద్ది. అది కారు కొంటివి, దానికి కిస్తీలు కట్టలేక వాడు తీసుకొని పోవటమో, లేకపోతే దాన్ని మళ్ళీ ఒక 3-4 లక్షలు నష్టానికి దాన్ని అమ్ముకోవడమో తప్ప ఒరిగేది ఏమీ లేదు. ఇవాళ అనేక మందిని చూస్తున్నాను నేను ఈ మాటలు. నువ్వు నీ డబ్బును నువ్వు ప్రణాళిక ప్రకారం ఖర్చు పెట్టుకోవడం నువ్వు నేర్చుకోవాలి. ఒక ప్రణాళిక అనేది నీ జీవితంలో ఉండాలి. ప్రణాళికే ఉండదు. ఏమి ఆలోచనలు, ఏమి అనుభవాలు, ఎంత దారుణమైనటువంటి అనుభవాలు. డబ్బులు ఒక్కసారి సంపాదించుకోవాలి, గొప్పోళ్ళం కావాలి. వీళ్ళు ఏం మనలోనే ఉన్నారులేండి, వద్దులు చెప్పుకోవడం ఎందుకులే, కానీ సిగ్గు అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. పేకాట ఆడాలా, బెట్టింగులు కట్టాలా. ఈ మధ్య ఆన్లైన్లో ఆటలు వచ్చినాయి కదా, ఉన్నాయి ఆన్లైన్లో ఆటలు ఉన్నాయా? చదరంగాలు అవి ఇవి ఉన్నాయి కదా, ఆన్లైన్లో ఆటలు అవ్వాలా. ఈ ఆటలను బట్టి డబ్బు పోగొట్టుకుంటారా, సంపాదించుకుంటారా? ఒకవేళ అలాంటి డబ్బు వచ్చినా నీ దగ్గర నిలబడుద్దా? ఒక్కసారి మేము అంతస్తులోకి ఎదగాలి, గొప్పోళ్ళం అవ్వాలి, ఈ ఇళ్ళ కంటే గొప్ప బిల్డింగ్ కట్టుకోవాలి, వాళ్ళకంటే మంచి కారు, వాళ్ళకు మారుతి కారు ఉంది, నాకు ఆడి కారు కావాలని అనుకుంటాడు. ఏమి ఒక ప్లాన్, ఒక పద్ధతి ఏమీ ఉండదండి. డబ్బును జాగ్రత్త చేసుకోవడం నేర్చుకోండి. నేను ప్రతి తండ్రికి ప్రేమతో చెప్తున్నాను ఈ మాట. మీ బిడ్డలు ఎదుగుతున్నారు, మీరు ఆడంబరాల వైపు వెళ్ళకండి. డబ్బును పొదుపు చేసుకోండి, జాగ్రత్త పడండి. బిడ్డల కోసం వాటిని పెంచుకోండి, కట్ చేసుకోకూడదు, జాగ్రత్త పడండి. అది మీకు దీవెనకరం అనే మాట ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మా శామ్ ఉన్నాడు అనుకోండి, నేను వెళ్ళాను అనుకోండి, అంకుల్ బిర్యానీ తిని అంటాడు అంతే. వాడి నాలుకకు నర ఉండదు, వాడి చేతికి అన్ని రంధ్రాలే. వాడు ఎంత ఖర్చు పెడతాడు అని అంటే వాడు పిచ్చిగా ఖర్చు పెట్టేస్తాడు. ఒరే బాబు ఏంట్రా ఈ ఖర్చు అని అంటే వినడు. నా పిల్లలు పోయారనుకోండి, నా మనోడు మనోరాలు, రెండేని తీసుకెళ్తాడు, వాళ్ళకు ఆ నూడిల్సో అదో ఇదో ఇప్పిస్తానే ఉంటాడు. ఎందుకురా బాబు వద్దురా అని అంటే వాడు వినడు. ఏమవుతుంది చివరికి వచ్చేసరికి? సో లాంగ్ టైంలో జరిగేదేంటి?
నీకున్న డబ్బును జాగ్రత్త చేసుకో. దేవుడు నీకు సామర్థ్యం ఇచ్చాడు, దేవుని చిత్తం ఉంది దాంట్లో. దేవుడు నీకు ఇస్తున్న డబ్బది, దాన్ని నువ్వు వృధా చేయొద్దు, జాగ్రత్తగా కాపాడుకో. దేవుని డబ్బది, దేవుడు నీకు ఉచితంగా ఇస్తున్నాడబ్బా. సామర్థ్యం ఇచ్చి, చిత్తం ఇచ్చి, జ్ఞానం ఇచ్చి, ఆయన అన్నీ ఇచ్చి నీ పరుని ద్వారా నీకు ఇప్పిస్తున్నాడు. ఆ డబ్బును నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేసుకుంటావా? దానికి ఒక పద్ధతి లేదా? డబ్బును ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి. ఇక అక్కయ్యల సంగతి నేను చెప్పనా? ఇక మీ సంగతి నేను చెప్తే మీరు తల మీద ముసుకేసుకొని ఏడవాలా? ఆయన సంపాదన జానడు, మీది ఖర్చు పెట్టేది బారెడు. ఆయన నానా కష్టాలు పడి, నానా ఇబ్బందులు పడి, ఎర్రటి ఎండలో, వానలో, బురదలో నానా యాగి పడి ఆయన డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో పెడితే బారెడు ఖర్చు చేసేవాళ్ళు మీరు. ఆడవాళ్ళకు ఒక మంచి మాట చెప్తాను, ఏమనుకోకండి. సగటు యవనస్తులైన ఆడపిల్లలకు చెప్తున్నాను, చిన్న చిన్న పిల్లలు ఉన్న ప్రతి తల్లికి చెప్తున్నాను నేను మీకు ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. మీరు వండేది ఎంత? అన్నం ఎంత వండుతున్నారు? అన్నాన్ని ఎంత పాడు చేస్తున్నారు? కూర ఎంత వండుతున్నారు? కూర ఎంత పాడు చేస్తూ ఉన్నారు? దానిలో మసాలా ఎంత, దానిలో నూనె ఎంత, దానిలో ఉల్లిపాయ ఎంత, దానిలో ఎన్ని ఎసెన్స్ పడుతున్నాయి? ఇవన్నీ మిగిలిపోయింది కదా అని దాన్ని పాడేస్తే ఇవాళ ఇంత మిగిలింది, రేపు ఇంత మిగిలింది, ఎల్లుండి, నెల రోజుల్లో అంతా కలిపితే ఎంత నష్టం? నెల రోజులు నువ్వు ఇంతే కదండి కొద్దిగే కదండి పాడేశానని అనుకుంటున్నావు. కానీ నీ జ్ఞానం రావాలి, నీకు బుద్ధి రావాలి. నేను ఒక మాట చెప్తున్నాను, మీరు ఆడపిల్లలు అవుతే నీ బిడ్డలు ఎంత తింటారో అంతే వండుకో. కాకపోతే కొంచెం అది మధ్యాహ్నానికి తినేటట్టు, అది రాత్రికి తినేటట్టుగా ఉంచుకో, అంతేవరకే. కానీ దాన్ని పాడు చేయకు. కూరలు వండుతారు పాడేస్తారు, అన్నం వండుతారు పాడేస్తారు. ఎందుకు అసలు అన్నం ఎందుకు మిగులుద్ది? ఎందుకు కూర మిగులుద్ది? ఎందుకు మిగిలేటట్టుగా వండుతారు పాడేస్తారు? పండ్లు పుచ్చిపోయిందాక అక్కడే ఉంటాయి. పళ్ళు పుచ్చిపోయిందాక అక్కడే ఉంటాయి. ఎంత జాగ్రత్తగా ఫ్యామిలీస్ నడిపించుకుంటున్నారో. నేను ఆడపిల్లల్ని ప్రత్యేకంగా నేను హెచ్చరిస్తున్నాను ఈ మాటను బట్టి. మీ ఇళ్ళు జాగ్రత్త, మీ బిడ్డలు జాగ్రత్త. మీ భర్తలు నానా కష్టాలు పడి తీసుకొచ్చి మీ చేతిలో పెడుతున్నారు, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. ప్రతిరోజు కూరబడేయటమేనా? ఒక సబ్బుని ఎలా వాడుకోవాలో తెలియదు, ఒక టంగ్ క్లీనర్ ఎలా వాడుకోవాలో తెలియదు, ఒక పేస్ట్ని ఎలా వాడుకోవాలో తెలియదు. జాగ్రత్త. ఫైనాన్షియల్ మ్యాటర్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు నీ కుటుంబం మీద ఆయన చిత్తం ఉంది కనుక ఈ సమస్తాన్ని ఆయన నీకు చేసి నీ ఇంటి వాకిట్లో నీ ఒడిలో పెడుతున్నాడు దేవుడు. దేవుని ప్రేమను నువ్వు మర్చిపోద్దు. జాగ్రత్తగా నువ్వు ఉండాలి అని మాట జ్ఞాపకం చేసుకో. పొదుపు చేయటం నేర్చుకో. ఎంత వస్తే అంతే. ఓరు నాయనో, ఇదేందో నాకు అర్థం కాదు. ఎంత వస్తే అదే. ఇవాళ 100 రూపాయలు వస్తే 110 రూపాయలు ఖర్చు పెట్టాలా? 30,000 రూపాయలు జీతం అవుతే 40,000 రూపాయలు ఖర్చు పెట్టాలా? ఎవడు చెప్పాడు ఇదంతా? రేపు నీ బిడ్డలు పెరుగుతున్నారు, నీ బిడ్డల కొరకు ఇంత డబ్బులు దాచుకో. జీతం వచ్చింది, 30,000 జీతం వచ్చింది, అందులో దేవునికి తీయి. దేవుడు ఇచ్చాడు కదా అంతా, దేవునికి తీయాల్సింది కొంచెం దేవునికి తీయి. దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఇవ్వు. ఆ తర్వాత నీ పిల్లల కొరకు ఇంత దాయి పొదుపు చేసుకో. ఉన్న దాంట్లో చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకో. ఇవాళ లేదు. ప్రతి ఓడు ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వటం నేర్చుకున్నారు. ఏంటో ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే చాలు, జొమాటో వాడు వచ్చి ఇంటి ముందల ఆ పొట్లం తీసి ఇస్తూ ఉంటే ఇంట్లో పోయి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటున్నారు. ఇవాళ ఏమి సిగ్గులేని బ్రతుకులండి ఇవాళ మానవులవి. సిగ్గు లేకుండా బ్రతుకుతున్నారు. వంట వండుకోరా?
అంత అంత చేతులు పడిపోయినాయా? అంత కాళ్ళు పడిపోయినాయా? అంత చేతగానితనం వచ్చిందా? ఎందుకు అంత సోమరితనం? ఎందుకు? అర్థం పర్థం లేని బ్రతుకులు. ఆర్డర్ ఇవ్వటం, ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే చాలు వచ్చేస్తూ ఉంది. అది అవసరం ఉందా లేదా చూడరు. ఏది పడితే అది, ఏది పడితే అది, ఏది పడితే అది. ప్రేమతో హెచ్చరిస్తూ ఉన్నాను, తండ్రిలాగా చెప్తా ఉన్నాను. నా మాట వినండి, నా మాట వినండి. ఎంత జాగ్రత్త పడితే మీ కుటుంబాలు అంత దీవించబడితే. దేవుడిస్తున్నాడండి, దాన్ని మీరు పాడు చేసుకోవద్దు, దాన్ని మీరు పాడు చేసుకోవద్దు. జాగ్రత్తగా వాటిని మీరు కాపాడుకోండి, అది మీకు దీవెనకరంగా మారుతుంది అనే మాట జ్ఞాపకం చేస్తున్నాను. యోసేపు ఐగుప్తు దేశం ఆశీర్వదించబడడానికి కారకుడు ఎలా అయ్యాడు? ఏం నేర్పాడు ఐగుప్తు దేశానికి? యోసేపు ఐగుప్తు దేశానికి ఏం నేర్పాడు? పొదుపు చేయడం నేర్పాడు. ఫరోకు కలొచ్చింది, 7 సంవత్సరాలు సమృద్ధి అయిన సంవత్సరాలు, మరో 7 సంవత్సరాలు కరువు కాలాలు. ఏం నేర్పాడు? పొదుపు చేయడం నేర్పాడు. ఆ 7 సంవత్సరాలలో వచ్చిన దాన్ని గోడౌన్లు గిడ్డంగులు కట్టించేసి ఆ ధనమంతా నింపి పడేశాడు. రానున్న 7 సంవత్సరాల చీకటి, అది కరువు కాలంలో, ఈ గిడ్డంగులోంచి ఒక్కొక్కటి తీసుకొని ఆ దేశం బ్రతికింది. పరాయి దేశాలకు కూడా వాళ్ళు అమ్ముకొని ఒక అద్భుతమైన పొదుపు పథకాన్ని పెట్టి అద్భుతంగా ఆ దేశం ఒక ఉన్నత స్థాయిలోకి రావడానికి కారణమైండు యోసేపు గారు. ఇవాళ పొదుపు నేర్చుకునేది ఎవరు? అరే, 1 రూపాయి ఉంటే మన పిల్లలే మనం నేర్పిందే. ఇవాళ నూడిల్స్ తినబుద్ధి అవుతుందంట. మాకు గంజి తాగడానికి లేదు మా కాలంలో, ఇవాళ వీళ్ళకు నూడిల్స్. ఎంత పిల్లలు ఆశపడ్డారు కదని తల్లిదండ్రులు కూడా అలాగే తయారయ్యారు. వాళ్ళ మీద ప్రేమ, మరి ఏం చేస్తాం? వాళ్ళంటే ప్రేమ, వాళ్ళంటే ఇష్టం, వాళ్ళంటే ప్రాణం, అంతే. ఏం చేస్తాం? సర్లే బిడ్డ తీసుకొస్తాలే. బండి మీద పోవటం, ఆ నూడిల్స్ అయినా అయ్యేంటి ఉంటాయి కదా, ఏమేమో అవన్నీ తీసుకురావడమేనా, తినిపించటమేనా, వాళ్ళని రోగాల పాలు చేయటమేనా, వాళ్ళని పడుకోబెట్టడమేనా. వేడివేడిగా వాళ్ళకి కావాల్సింది వేడివేడికి ఇంత అన్నం వండి పెట్టండి, వాళ్ళకి కావాల్సిన గారెలు మీరు వేయండి. ఏముండవు, ఆర్డర్లు పెట్టుకోవడం ఒకటి నేర్చేశారు ప్రతి వాళ్ళు. ఎటెళ్తుంది మన క్రైస్తవ్యం? ఎటెళ్తుంది? టైం అయింది. దయచేసి ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఒక అవగాహన మీరు తెచ్చుకోండి. నేను 5 విషయాలు మీతో చెప్పాను. ఈ 5 విషయాలు అన్నట్టు మర్చిపోవద్దు. 1, మగవాళ్ళు చెప్పండి. మొదటిది ఏంటి? బ్రదర్సే చెప్పాలి, సిస్టర్స్ ఎవరు చెప్పొద్దు. వెనకాల కూర్చున్నారు, కుర్చీలో కూర్చున్న వాళ్ళు. మొదటిది ఏంటి? శ్రీహరి చెప్పురా తమ్ముడి. విన్నవా నువ్వు? అసలు గోపి విన్నవారా బాబు? ఏంటి చెప్పు. ఆయన గట్టిగా అరుతా ఉన్నాడు, నాకెక్కడ అర్థమైంది. అంతేనా? సామర్థ్యం కలుగజేసిన వాడు దేవుడు, చిత్తానుసారంగా ఇచ్చేవాడు దేవుడు, ఆశీర్వదించి నిలవబెట్టేవాడు దేవుడు, కటాక్షం చూపించేవాడు దేవుడు, పరుని నుంచి అందించేవాడు దేవుడు. ఈ 5 మన జీవితాల్లో జరుగుతున్నాయి, అవే మనం ఈరోజు అనుభవిస్తున్నాం. అతిశయపడొద్దు, గర్వపడొద్దు సుమా. అహంభావం ఎత్తికి రానివ్వకండి. జాగ్రత్త పడండి, జాగ్రత్తగా సూచి ఖర్చు పెట్టుకోండి, పొదుపు చేసుకోండి, అప్పు చేయకండి. జాగ్రత్తగా మీ జీవితాన్ని నిలవబెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.